హాయ్ టీచర్స్, ఈరోజు మనం సిమ్స్ అటెండెన్స్ యాప్ అనేది అప్డేట్ అయ్యి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కొత్త యాప్లో అన్నీ సమీకృతంగా అంటే మొత్తం అన్ని అంశాలు కూడా ఒకే యాప్లో లభ్యమయ్యే విధంగా కొత్త యాప్ను మనకు ప్రవేశపెట్టారు. ఈ యాప్లో మనం ఆల్రెడీ ఈరోజు అటెండెన్స్ కూడా వేసాం. అయితే ఈ యాప్లో మనం అటెండెన్స్తో పాటు ఇంకా ఏ అంశాలు ఉన్నాయి, టీస్ ప్రివ్యూ ఎలా చూసుకోవాలి అనే అంశాన్ని ఇవాళ ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ లీప్ యాప్ని ఆల్రెడీ అటెండెన్స్ యాప్ సిమ్స్ యాప్లో ఏ విధంగా మనం పాస్వర్డ్ యూజర్ ఐడి ఎలా ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ కూడా ఇచ్చి ఓపెన్ చేసినట్లయితే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మన ఫోటో, మన పేరు, అదేవిధంగా స్కూల్, స్టూడెంట్, టీచర్ అండ్ గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్, అలాగే ఈ ఎంప్లాయింగ్ అటెండెన్స్ అండ్ స్టూడెంట్ అటెండెన్స్, అప్లై లీవ్ ఇలాంటి ఇంటర్ఫేస్ మన స్టార్టింగ్లో ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ టిస్ అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే టీచర్ ప్రివ్యూ, ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రివ్యూ చూసుకోవాలి ఆల్రెడీ సిమ్స్ యాప్లో మనకు తెలుసు. అయితే ఈ కొత్త యాప్లో ఏ విధంగా చూసుకోవాలనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో మనకి ఈ గవర్నెన్స్ అనేది ఒకసారి ఓపెన్ చేసినట్లయితే అక్కడ నెక్స్ట్ ఏ టైల్స్ ఓపెన్ అవుతాయి, సిఎస్సి, సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్. ఈ సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్ పైన ఉన్నటువంటి సిఎస్సి, ఈ సిఎస్సి అనేది ఒకసారి ఓపెన్ చేసినట్లయితే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒక టైల్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో టీఏఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మార్క్స్ ఎగ్జామ్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్ అండ్ టిస్ ప్రివ్యూ అని ఉంది. ఈ మూడు అంశంలో మనం టిస్ ప్రివ్యూ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ టిస్ ప్రివ్యూ వస్తుంది. ఆ టిస్ ప్రివ్యూ సేమ్ సిమ్స్ యాప్లో ఏ విధంగా టిస్ ప్రివ్యూ వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి మనం అన్నీ చెక్ చేసుకుని ఈ టిస్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.